బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్. పరం మహానాత్మలకు, దివ్యమైన ఆత్మలకు, జాగృతమైన శ్రేష్టమైన ఆత్మలకి, విశేష పురుషార్థం చేస్తున్న మహానాత్మలకి, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 408 ఎపిసోడ్ లైవ్ షో అనంత్ భాయ్ చెప్పినటువంటి స్పీచ్ ఈరోజు చాలా స్పెషల్ టాపిక్ను తీసుకొని మీ ముందుకు వచ్చారు. అది చిత్త వృత్తులను నిరోధించటం. చిత్తము అంటే ఏంటి? మనసుకు చిత్తమునకు గల తేడా ఏమిటి? చిత్తము అనే మాట మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. దీని యొక్క లోతుల విషయాలను ఈరోజు మనం చర్చించుకుందాము అని అంటూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో మహనీయులు అందరూ కూడా చిత్తము గురించి చాలా డెఫినేషన్లు ఇచ్చారు. అందుకనే చిత్తం అనే మాట మనం మాటికి ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే మనసుకి చిత్తమునకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వృత్తులను ఆలోచనలు ఏ రకాలుగా ఉంటాయి? యోగంలో చిత్తము ఎలా పనిచేస్తూ ఉంటుంది? చిత్తము ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటే ఏంటి? చిత్తంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్టేజెస్ అనేవి ఉన్నాయి. 5 వృత్తులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్గా మీరందరూ కూడా దీన్ని శ్రద్ధగా వినండి, మాటికి వినండి, మరలా వింటూ ఉండండి. అంటే చిత్తము మనసు అంటారు చాలామంది, చిత్తమునే మనసు అని అంటారు. మరి ఏకాగ్రత చిత్తమునకు మనసుకు తేడా ఏమిటి? ఇక్కడ విషయం మనం తెలుసుకుంటే, యోగ దర్శనంలో చిత్తం యొక్క వృత్తులను నిరోధించడం యొక్క విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. చిత్తం ఎందుకు నిరోధించాలి? ఆలోచనలను ఎంతవరకైతే చిత్తము ఏకాగ్రం కాదో అంతవరకు చిత్తములో ఉన్నటువంటి ఆలోచనలు పనిచేస్తూనే ఉంటూ ఉంటాయి. ఆత్మ బహిర్ముఖంగా వెళ్ళిపోతూ దాని యొక్క ఆలోచనలను మనసు లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు యోగము కూడా కుదరదు. చిత్తము ఏకాగ్రతతోటి ఆత్మ యొక్క బహిర్ముఖి వృత్తి, జాగృతి స్థితి ఉంటే బహిర్ముఖి వృత్తులను బంద్ చేయించగలుగుతూ ఉంటుంది. అంటే అంతర్ముఖంగా ఏకాగ్రత స్థితిలోకి వెళ్ళి మీరు జాగృతం అవుతూ ఉంటే బాహ్యముఖంలోని ఆలోచనలన్నీ కూడా బంద్ అయిపోతూ ఉంటాయి. అంతర్ముఖి వృత్తి జాగృతము అవటానికి అసలు ఏ విధంగా చిత్త వృత్తులను నిరోధించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుదాము. బౌద్ధ ధర్మంలోని మహనీయులు చెప్పినటువంటి నిర్వచనము, మనసు యొక్క సంకల్పాలు చాలా జటిలమైనవి. చిత్తము అంటే మనసని, ఇది సర్వత్ర వ్యాపకమని, సంజ్ఞ అనుభవ మూర్తిగా, ధారణామూర్తిగా, మూర్తిగా అమూర్తిగా ఉంటుందని, సుఖ దుఃఖాల యొక్క ఆలోచనలు, దాని యొక్క అనుభవాలు వస్తూ ఉంటాయి అని, ఏకాగ్రత బుద్ధి మనసు యొక్క ఉల్లేఖనమైనది, అన్ని రకాలుగా మానసిక గతి విధిని నిర్దిష్టంగా చేస్తూ ఉంటుంది.
మనసు యొక్క గతి విధులు పైన ఫోకస్ చేశారు చాలామంది. అంటే మనసు యొక్క గతి అనుభవం చేసుకునే కొద్దీ మీ జీవితంలో మీకే చాలా అనుభూతులు అవుతూ ఉంటాయి. ప్రతి క్షణము మానసిక క్రియలలో పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. జీవితంలో అనుభవాలు విభిన్న భూమికలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మనసును శిక్షణ ఇచ్చి కూడా మంచిగా రూపాంతరణ కూడా చేసుకోవచ్చు. దీనికి నిరంతర ప్రయత్నం అనేది కావాలి. అయితే ఎప్పుడైతే నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారో అనుకున్నది తేలికైపోతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, మనసు మరియు చిత్తం లోపల ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మనసులోని ధారణలే చిత్తంను తయారు చేస్తుంది. మీ అనుభవాలతోటి ధారణలతోటి మనసు ఎప్పుడు పనిచేస్తూ ఉందో చూసుకోవచ్చు. చిత్తమే మనసు యొక్క విస్తారం. నా మనసు ఎప్పుడు పనిచేస్తుంది అనేది మీకు అర్థం అవుతుంది. దీన్ని తెలుసుకోగలుగుతారు. మనసులో ఏదైనా తినాలి అనిపించింది అనుకోండి, బుద్ధి దాని యొక్క చిత్రాన్ని తయారు చేస్తూ ఉంటుంది. పిజ్జా తినాలా, సమోసా తినాలా అని మనసు చిత్తమును తయారు చేస్తూ ఉంటుంది అని అన్నమాట. మనసు చిత్రాన్ని చిత్తం ద్వారా పొంది దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఏదైతే మంచి వాళ్ళు వీళ్ళు, చెడ్డవాళ్ళు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటామో మనసులో అనేక రకాల చిత్రాలు తయారైపోతూ ఉంటాయి. అదే చిత్తం అవుతుంది. చిత్తము అంటే ఆలోచన చేయటం. చిత్తము అంటే చిన్న చిన్న వస్తువు అని కాదు. చిత్తం అంటే చిన్న వస్తువు ఏమీ కాదు. చాలామంది ఇది మనసులోని ఒక పార్ట్ అని, చిత్తంలో పార్టే మనసు అని అంటూ ఉంటారు. చిత్తము కలెక్టివ్ డేటా బ్యాంక్ అన్నమాట. దీని లోపల ప్రతి ఒక్క వస్తువు యొక్క రికార్డింగ్ జరుగుతూనే ఉంటుంది. మనసులో ఏదైతే ఆలోచన వస్తూ ఉంటుందో చిత్రం రూపంలో అది రెడీ అయిపోతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. చిత్తంలో బాహ్య రూపంలోకి తీసుకొని వచ్చేదే ఒక చిత్రం. చిత్తం చిత్రాన్ని తయారు చేస్తుంది. అంటే దీనిలో ప్రతి ఒక్కటి కూడా రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. మనసులో ఏదైతే ఆలోచన వస్తూ ఉంటుందో అది బాహ్యంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అనేక రకాల రికార్డింగ్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఇది ఒక హార్డ్ డిస్క్ లాగా, ర్యామ్ మెమరీ లాగా ఉంటుంది. ఏదైతే ఫాస్ట్ మెమరీ నుండి దీంట్లో అన్నీ కూడా ర్యామ్లోకి వస్తాయి, తర్వాత హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతాయి. ఫోటో రూపంలో అది తీసుకొని వస్తుంది. ఫోటో రూపంలో మనకి డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది. మనసు డిస్ప్లే అయితే చిత్తము హార్డ్ డిష్ అయిపోతుంది. చిత్తం గురించి నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఇలాగా దీని గురించి స్పష్టంగా ఎక్కడా రాయబడలేదు. ఇవన్నీ వింటూ ఉంటే మీ లోపల అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది. చిత్తం అంటే చాలా లోతైనటువంటి సంకల్పము. మానవుని మస్తిష్కంలో 4 భాగాలుగా విభజించబడింది అని చెప్తూ ఉంటారు. అదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు అనేది విచలితం చేసేటువంటి శక్తి.
మస్తిష్కం నుండి సంకల్పాల ప్రవాహం వస్తూనే ఉంటుంది. బుద్ధి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ చిత్తము మానసిక స్థితి పైన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మనసు నిర్మలమవుతూ ఉంటుందో బుద్ధి, సంస్కారము, చిత్తము తోటి కూడా నిర్మలంగా ఉంటుంది. అసలు ఆత్మ అంటే మన బుద్ధి, సంస్కారాలు అని మనకు తెలిసిందే. మరి మనసు మరియు చిత్తము ఇంతకు రెండు ఒకటే నా అనే ప్రశ్న వస్తుంది, డౌటు వస్తుంది. మనసు మరియు చిత్తంలో వచ్చే ఆలోచనను బుద్ధి నిర్ణయిస్తూ ఉంది. తమ తమ సంస్కారాల అనుసారంగా బుద్ధి నిర్ణయాన్ని బట్టి ఆత్మ కర్మలు చేస్తూ ఉంటుంది. చిత్తము అంటే విజువలైజేషన్, అనగా సంస్కారాల అనుసారంగా బుద్ధి నిర్ణయాన్ని బట్టి మానవులు తన యొక్క కర్మలను చేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే కళ్ళతోటి చూసేది ఎక్కడో రికార్డింగ్ అయిపోతుంది, చెవులతోటి వినేది ఎక్కడో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. చిత్తము అంటే విజువలైజేషన్. ఇక మనసు యొక్క డేటా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు చిత్తంలో డేటా స్టోర్ అయిపోతూ ఉంటుంది. మనసు ఈ శరీరం నుండి బయటికి వెళ్ళదు అని ఇంకొకరి అభిప్రాయం కూడా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. వెళ్ళేది చిత్తమే అని, మనసు వెళ్ళదు, చిత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అని. అంటే ఇది బయటికి భ్రమిస్తూ ఉంటుంది. శుద్ధ చిత్తమే శుద్ధ ఆత్మ. చిత్తము ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్, ఒక తెర లాంటిది. చిత్తము అంటే జ్ఞాన దర్శనం. అశుద్ధమైన చిత్తము అశుద్ధమైనటువంటి దర్శనం చేయిస్తూ ఉంటే శుద్ధ చిత్తము శుద్ధమైన ఆత్మ దర్శనాన్ని చేయిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి మనం పొందుతూ ఉన్నప్పుడు యోగంలో మనసు సదా సైలెన్స్గా ఉండదు. సంకల్పాలను తీసుకొని వస్తూనే ఉంటుంది. మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఎటువైపు పరిగెడుతుంది? స్థూల జగత్తు యొక్క పదార్థాలపైన, చిత్తంలో ఉన్న విషయ వాసనలతోటి కోరికల గురించి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇది ఇంద్రియాల ద్వారా ఏ భావాలను ప్రకటన చేస్తూ ఉందో అవన్నీ చిత్తంలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. అసలు ఆలోచించటము అంటే మనసు యొక్క పని. మనసు హల్చల్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క హల్చల్ వృత్తి అంటే అలజడి కలిగినటువంటి వృత్తి ఉన్నటువంటి మనసు ఆలోచన విధానమును ఇక్కడ చిత్తవృత్తి అంటూ ఉంటారు. చిత్తవృత్తి అంటే మనసు యొక్క అనేక రకాలైనటువంటి అలజడులే. వృత్తి కూడా అనేక రకాలుగా ఉంటాయి కదా. వృత్తి అంటే ఆలోచనలే, అది అలజడి తీసుకొస్తూ రకరకాలుగా ఉంటాయి. అందుకనే చిత్త వృత్తులను నిరోధించటం అనివార్యం. ఇదే యోగము అంటారు. చిత్త వృత్తుల గురించి మీరేమి తెలుసుకున్నారో, చిత్తం ద్వారా విషయాలను గ్రహించటం కూడా జరుగుతుంది. చిత్తం ద్వారా విషయ వికారాలను స్వీకరించడమే. విషయ వాసనలు, కోరికలు ఉంటే ఇక అవే మనసు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఈ చిత్త వృత్తుల్ని నిరోధించాలి అని అంటూ ఉంటారు. వృత్తులు అనగా విధానాలు, ఆలోచనలు. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇది ఒక అలవాటుగాను, స్వభావంగాను,
వ్యవహారంగానూ ఉండవచ్చు. ఇవన్నీ కలిస్తేనే చిత్తవృత్తి అనబడుతూ ఉంటుంది. మన స్వభావము, వ్యవహారము, అలవాట్లు ఖరాబుగా ఉంటే వీరి చిత్తవృత్తులు కూడా ఖరాబుగానే ఉంటాయి. మన లోపల 4 రకాల వృత్తులు ఉన్నాయి. ఒకటి మానవీయ వృత్తి, దైవీ వృత్తి, పశు వృత్తి, సంత్ మహాత్ముల యొక్క వృత్తి. అంటే దేవతల యొక్క ఆలోచన విధానము. దేవతల యొక్క ఆలోచన వృత్తి అనగా అంతా పాజిటివ్గా, దేవత ఆచరణగా ఉంటూ ఉంటుంది. తర్వాత మానవుల యొక్క వృత్తి అనగా మానవత్వం యొక్క ఆలోచనలు కలిగి ఉంటాయి. పశువుల యొక్క ఆచరణ పశు వృత్తి, పశువుల్లాగా వ్యవహారము, స్వభావము, సంస్కారాలు ఉంటాయి. ఇంకా సంత్ మహాత్ముల యొక్క వృత్తి అనగా అది పాజిటివ్గా, ప్యూరిటీగా ఉంటూ ఉంటుంది. అనగా ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగి ఉంటుంది. యోగంలో చిత్తం ఎలా ఉంటుంది అంటే చిత్తంను జడంగా, దృశకంగా భావించి కూర్చుంటారు చాలామంది. కానీ వేరే విధంగా ప్రకాశితం అవుతూ ఉంటుంది. దీన్నే చాలామంది ఆత్మ అని కూడా అంటూ ఉంటారు. ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచనలను ప్రకాశింపచేసేది చిత్తము. ఇది ఆత్మ పవర్ తోటి ఆలోచనలని ప్రకాశిస్తూ ఉంటాయి. ఏ వస్తువు కూడా అదంతట అదే ప్రకాశించదు కదా. ఇక యోగ సూత్రం అనుసారంగా చిత్త వృత్తులు 5 రకాలుగా ఉంటూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. అవి ప్రమాణము అనగా ప్రత్యక్షం అనుసారంగా ఆగనం. రెండోది విపర్యాయ్ అనగా మిథ్యా జ్ఞానం. మూడోది వికల్పము అనగా వస్తువు శూన్యం, కల్పితం, నామమాత్రంగానే ఉంటుంది. 4 నిద్రపోవటం. 5 స్మృతి అనగా పూర్వ స్మృతులు, దృష్టి, పదార్థము యొక్క స్మరణ చిత్తంలోకి రావటం. మరి ఎప్పుడైతే ఈ యొక్క 5 రకాలుగా ఉన్నాయని అన్నారో మనసులోని చెడు మెమరీస్లని మనం అన్నింటినీ కూడా తొలగించుకోవాలి. అనగా సబ్కాన్షియస్ మైండ్ నుండి వాటిని మీరే తీసేయాలి. మీరు మనసుకి డైరెక్షన్ ఇచ్చుకోండి. అంటే వాటిని రిపీట్ చేయొద్దు, ఎవరికి చెప్పను వద్దు. మీ యొక్క మెమరీలో నుండి వాటిని తొలగించుకోవాలి. పాజిటివ్ మాటల్ని దాంట్లో నింపుకుంటూ ఉండాలి. జ్ఞానమును ఎంతంతగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారో అంతంతగా నెగిటివ్ అనేది మీ మనసులో నుండి తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు మీ చిత్తం ఫుల్ ఎనర్జీగా అయిపోతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అది ఒక ఫ్లాష్ లాగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. అందుకనే చిత్తము అంటే అంతఃకరణ శుద్ధి అని కూడా అంటూ ఉంటారు, అంతఃకరణం అని. అందుకనే ముందు లోడ్ చేసుకున్నదాన్ని, స్టోరేజ్ చేసుకున్నది ఖాళీ చేసుకోవాలి. ఆత్మ లోపల ఉన్న ఆవరణలు మనసు, బుద్ధి, చిత్తము, సంస్కారము.
సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరం ఇవన్నీ ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలే కదా. ఇంకా మనము ఏదైతే మనసు గురించి ఆలోచిస్తూ ఉంటామో, మనసు అంటేనే మస్తిష్కం యొక్క క్షమత. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆత్మ పైన ఏమేమి ఆవరణలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తము, సంస్కారాలు ఇవన్నీ ఉండటంతో పాటు ఈ ఆత్మ పైన ఇక కారణ శరీరము, తర్వాత సూక్ష్మ శరీరము, దానిపైన స్థూల శరీరము. మరి ఇవన్నీ కూడా ఆత్మకున్న ఆవరణలే. ఇవన్నీ జ్ఞానం యొక్క స్టోరేజ్. ఎంతెంతగా మీరు నిలుపుకుంటూ ఉంటారో అంతంతగా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మానవుల యొక్క చింతన శక్తి స్మరణ శక్తిగా ఉంటుంది. బుద్ధి, భావము, నిర్ణయ శక్తి, జితేంద్రియము, ఏకాగ్రత, వ్యవహారము, అంతర్దృష్టితోటి దీన్ని స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇంకా సాధారణమైన భాషలో చెప్పాలి అంటే మనసు యొక్క ప్రక్రియ ఏది కూడా అర్థం దేన్నైనా సరే మనసు యొక్క ప్రక్రియ ఏంటి అంటే దేన్నైనా సరే అర్థం చేసుకొని పనిచేస్తూ ఉంటుంది. చిత్తము మనసులోని ప్రవృత్తులు, మనసు యొక్క డైమెన్షన్లు అనే అంటూ ఉంటారు. అంటే చిత్తం అంటే చైతన్యం, అది పూర్తిగా స్మృతులతోటి విభిన్నంగా ఉంటూనే ఉంటుంది. ఇంకా చిత్తము అంటే చైతన్యము అనే అర్థంతో పాటు అనేక ముఖ్యమైన వివరణలు కూడా ఇచ్చారు. అవే భావనలని, సంజ్ఞ అని చెప్తుంటారు. మానవుని యొక్క అంతఃకరణ రూపంలో దీన్ని చూస్తే మనసు, చిత్తము, అహంకారం రూపంలో కూడా కనిపిస్తుంది. చిత్తము అనేది మన మనోస్థితి ఎలాంటిది అంటే ఏకాగ్రంగా ఉన్నప్పటికీ చిత్త వృత్తులే పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ చిత్తము వృత్తులను నిరోధించటమే యోగము అని అన్నారు. యోగానికి చిత్తమునకు మహత్వపూర్ణమైన స్థానము ఇచ్చారు. వృత్తులను నిరోధించేది చిత్తమని, చిత్త వృత్తులను నిరోధించేది యోగమని చెప్తూ ఉంటారు. అంటే చిత్తమునకు విశేషమైన యోగంతో జోడించారు. యోగంతో ఎలాంటి చమత్కారమైన చేస్తూ యోగశక్తితోటి, యోగ పవర్ తోటి మరి దాని లోపల ఉన్న చిత్తములో ఉన్నటువంటి నెగిటివ్ని, ఆలోచనను సమాప్తం చేసేటువంటి కళను, శక్తిని చూపించేది అని యోగము. కనుక చిత్తం యొక్క విశిష్టతను ఇక్కడ ఎక్కువగా చూపించినా ఆ పవరు ఆత్మ నుండే యోగం ద్వారా మీ లోపల ఉన్న శక్తులను, గుణాలను బయటికి తీసుకొని వస్తుంది. చిత్త వృత్తులను నిరోధించేటువంటి యోగము ఆలోచనలు మస్తిష్కంలోనే ఆపేస్తుంది అని. ఈ ఆలోచనలను చిత్తము మస్తిష్కంలోనే ఆపేస్తుంది. ఆపేయటాన్నే అంతఃకరణం అంటారు. ఈ యొక్క అంతఃకరణం, మస్తిష్కం ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు. చిత్తంలో వ్యక్తిగత అనుభవాన్ని ప్రతి సెకండు చేసుకుంటూ ఉంటుంది. ఈ అనుభవము మారిపోతూ కూడా ఉంటుంది. మనసు యొక్క ధారణలను, అనుభవాలు భిన్న భిన్నంగా ఉండవచ్చు. మనసు యొక్క ధారణలు, చిత్త వృత్తులు ఎలా ఉంటాయి అనంటే ఇక్కడ 4-5 రకాలుగా చిత్త వృత్తులు ఉంటాయి అని చెప్పడం జరిగింది.
చిత్త వృత్తులు ఏవే విధంగా ఉంటాయో అని మనం తెలుసుకున్నాం కదా. మిథ్యా జ్ఞానము, ప్రత్యక్షంగా ప్రమాణంగా తెలుసుకోవటము, వికల్పము, నిద్ర, స్మృతి మొదలైనవన్నీ కూడా. అయితే మనసు ఎప్పుడైతే అస్థిరంగా కాకుండా స్థిరంగా ఉంటుందో ఆగిపోవటం, సంకల్పాలు వికల్పాలు భ్రమించటం ఆగిపోతూ ఉంటుంది. అందుకని చిత్తమునకు యోగంలో విశేషమైన స్థానం ఉన్నది. యోగంలో తన మహత్యమైన భూమికను అది నిభాయిస్తూ ఉంటుంది. పతాంజలి యోగం అనుసారంగా చిత్తము యొక్క భూమిక క్షిత్, విక్షిప్త్, మూడ్ అనేది కూడా చిత్త వృత్తులను నిరోధించడంలో సంభవమవుతూ ఉంటుంది. మనసులో చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ, చూస్తున్నప్పటికీ బయట మనసు లోపలికి ఇవన్నీ వెళితే ఇక యోగం కుదరదు. ఏకాగ్రత స్థితిలోనే యోగం కుదురుతుంది. యోగ మార్గంలో ఏకాగ్రత చిత్తమునకు విశేషమైన సంబంధం ఉంది. ఈ చిత్తమునకు యోగమునకు గల సంబంధంలో చిత్తము ఏకాగ్రతలోకి ఎలా తీసుకొని వస్తుంది అనే దానిలో యోగ దర్శనంలో చిత్తమునకు 8 భాగాలుగా విభజించటం జరిగింది. యోగ దర్శనంలో చెప్పటము జరిగింది. అవి యమ నియమాలు, ఆసనం, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ యొక్క 8 భాగాలు ఏకాగ్రత యొక్క సాధన కూడా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా నెక్స్ట్ వీడియోలో విందాము. ఇవి చాలా ముఖ్యమైనది. ఎక్కువగా చెప్పుకుంటే పెద్దగా వీడియో అయిపోతే వినటం, అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకోవటం కష్టమవుతుంది. అందుకని మేము ఇంతటితో ముగిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషను, ఈ యమ నియమాలు ఏంటి, ఆసనం ఏంటి, ఏ విధంగా మరి యోగ దర్శనంలో ఈ 8 భాగాల యొక్క విధానం ఏంటో తెలుసుకుందాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మీరు ఈ యొక్క వీడియోలను కనెక్షన్లో పెట్టుకుంటూ రోజు వింటూ ఉండాలి. మరలా బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావటానికి, బాపూజీ చెప్పేటువంటి వినేటువంటి జ్ఞానం మీరు జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం